అందరూ బాగున్నారా? ఈరోజు స్నాక్స్ చేద్దాం అనుకున్నాం. 3 గంటల పిల్లలు వస్తారు, ఏదో ఒకటి తింటారు కదా అనేసి పకోడీ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. కానీ ఇంట్లో శనగపిండి లేదు. పిల్లలు వచ్చేసరికి ఏడుస్తారని వడియాలు వేయిస్తున్నానండి. ఈ వడియాలు పిల్లలు ఈ వడియాలండి, సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయండి. కారం అది చాలా బాగా. ఈ సగ్గుబియ్యం వడియాలండి, ఇది మేమే స్వయంగా పెట్టుకుంటామండి. కారం ఉప్పు అన్నీ వేసుకుని, ఎక్కడ కొనడానికి మాకు ఇష్టపడదు, మేము స్వయంగా చేసుకుంటాం. అందుకనే ఏంటంటే పైన కొన్నదానికి ఇవి కూడా మాకు తేడా కనబడి బయట ఏం కొనబుద్ది ఇది. ఇదిగోండి పిల్లలు వచ్చారు, వీళ్ళకి స్నాక్స్ అని చేస్తున్నాను. వీళ్ళు ఏదో ఒకటి తినకపోతే మాత్రం నన్ను ఇంకా నిలబడినారు. ఇక చూడండి, ఇవి చాలా బాగా పొంగుతాయండి. చిన్న పిసరు ఉప్పు కారం వేస్తే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం రాత్రి 7 వరకు మనల్ని ఏమీ అడగరు. హోంవర్క్ చేసుకుని వాళ్ళ మానాన్ని వాళ్ళు ఆడుకుంటారండి. గంటలు చెప్పు. ఇవ్వండి ఇలా పొంగుతాయి చక్కగాను. బియ్యం వడియాలు చేసేటప్పుడు కష్టమే, కానీ అది నూనెలో వేసి పొంగితే ఉంటుందండి ఆనందంగాను. తినడానికి వాటికి చాలా బాగుంటుందండి. అందరూ బాగున్నారా? ఈరోజు స్నాక్స్ చేద్దాం అనుకున్నాం. 3 గంటల పిల్లలు వస్తారు, ఏదో ఒకటి తింటారు కదా అనేసి పకోడీ ఏదో ఒకటి చేద్దాం. ఈ సగ్గుబియ్యం వడియాలండి, ఇది మేమే స్వయంగా పెట్టుకుంటామండి. కారం ఉప్పు అన్నీ వేసుకుని, ఎక్కడ కొనడానికి మాకు ఇష్టపడదు, మేము స్వయంగా చేసుకుంటాం. అందుకనే ఏంటంటే పైన కొన్నదానికి గంటలు చెప్పు. ఇవ్వండి ఇలా పొంగుతాయి చక్కగాను. బియ్యం వడియాలు చేసేటప్పుడు కష్టమే, కానీ అది నూనెలో వేసి పొంగితే ఉంటుందండి ఆనందంగాను. తినడానికి వాటికి చాలా బాగుంటుందండి. అందరూ బాగున్నారా? ఈరోజు స్నాక్స్ చేద్దాం అనుకున్నాం. 3 గంటల పిల్లలు వస్తారు, ఏదో ఒకటి తింటారు కదా అనేసి పకోడీ ఏదో ఒకటి చేద్దాం. ఈ సగ్గుబియ్యం వడియాలండి, ఇది మేమే స్వయంగా పెట్టుకుంటామండి. కారం ఉప్పు అన్నీ వేసుకుని, ఎక్కడ కొనడానికి మాకు ఇష్టపడదు, మేము స్వయంగా చేసుకుంటాం. అందుకనే ఏంటంటే పైన కొన్నదానికి గంటలు చెప్పు. ఇవ్వండి ఇలా పొంగుతాయి చక్కగాను. బియ్యం వడియాలు చేసేటప్పుడు కష్టమే, కానీ అది నూనెలో వేసి పొంగితే ఉంటుందండి ఆనందంగాను. తినడానికి వాటికి చాలా బాగుంటుందండి. అక్కడ గంటలు చెప్పు. ఇవ్వండి ఇలా పొంగుతాయి చక్కగాను. బియ్యం వడియాలు చేసేటప్పుడు కష్టమే, కానీ అది నూనెలో వేసి పొంగితే ఉంటుందండి ఆనందంగాను. తినడానికి వాటికి చాలా బాగుంటుందండి.